హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీపం 2.0 పథకం ద్వారా ఈ రోజు నుండి రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈసారి ఇన్ని లక్షల మందికి మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడబోతున్నాయి. ఎంతమంది ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దీపావళి నుండి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభించారు. ఇప్పుడు ఏప్రిల్ మొదటి రోజు నుంచి ఆగస్టు చివరి రోజు వరకు కూడా రెండవ సిలిండర్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. మొదటి సిలిండర్ 1,55,00,000 మంది అర్హులు ఉంటే 97 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు జమ చేయడం జరిగిందండి. అయితే ఈ రెండవ సిలిండర్కి మొత్తం 2,684 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. దీనికి కూడా ఈ యొక్క అసెంబ్లీ అయితే పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిధులను కూడా విడుదల చేశారు. ఇంకా ఉచిత గ్యాస్ సిలిండర్ను బుకింగ్ చేసుకోవడానికి తెలిపారు. అయితే ఎంతమందికి ఇవ్వబోతున్నారంటే మరలా ఇప్పుడు 97 లక్షల మందికి మాత్రమే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే 1,55,00,000 మంది ఉన్నప్పటికీ వారిలో చాలామంది ఈకేవైసీ చేసుకోలేదు. అందువల్ల ఈకేవైసీ చేయించుకోకుండా పోవడం వల్ల డబ్బులు పడలేదు. ఈకేవైసీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర అయినా ఫోన్లో అయినా చేయించుకోవచ్చని చెప్తున్నారు. రేషన్ కార్డులు, ఎల్పీజీ కనెక్షన్ కలిగి ఉండడంతో పాటు ఆధార్ కార్డు ఉన్న వారందరూ అర్హులే అని చెప్తున్నారు. ఈసారి డబ్బులు కడితేనే ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకోవాలని చెప్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ అందుకునేవారు 1967 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ.